Hey guys, welcome back to my YouTube channel. This is Eddie on Superbike. ఒక్కసారి ఈ చైన్ అయితే చూడండి ఎంత ఘోరంగా ఉందో. దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి, ఎట్లా లూప్ చేయాలి అనేది ఈ వీడియో. ఇలా మెయింటైన్ చేస్తే ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోతుంది, చైన్ ఎప్పుడు తెగిపోతుందో దానికే తెలియదు. అలా చేస్తే మీ లైఫ్ని మీరే రిస్క్లో పెట్టుకున్నట్టు అవుతుంది. సో దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ క్లీనింగ్కి నేను యూజ్ చేస్తుంది అయితే ఇది డీజిల్తో పాటు WD-40 ఇంకా మోటోమ్యాక్స్ వాళ్ళది చైన్ లూబ్ అనమాట. WD-40తో అయితే నేను క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే WD-40 చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఈ చిన్న బాటిల్ వచ్చేసి 260 రూపీస్. దీన్ని దానికి వేస్ట్ చేసేస్తే దానికి అర్థం ఉండదన్నమాట ఈ వేస్టేజ్కి. సో డీజిల్తో కూడా మనం క్లీన్ చేయొచ్చు. డీజిల్తో చాలామంది ఎందుకు ప్రిఫర్ చేయరంటే డీజిల్తో క్లీన్ చేస్తే డీజిల్ డస్ట్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో డీజిల్తో మనం క్లీన్ చేసి దాన్ని క్లాత్తో వాటర్తో సరిగ్గా క్లీన్ చేయకపోతే డస్ట్ పట్టేస్తుంది, చైన్ మళ్ళీ పాడైపోతుంది. సో అందుకే డీజిల్ని ఎక్కువ ప్రిఫర్ చేయరు. అండ్ కిరోసిన్ అయితే ఇంకా బెటర్, కానీ కిరోసిన్ ఈ రోజుల్లో మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. సో డీజిల్తో వాష్ చేసేద్దాం, తర్వాత నీట్గా క్లీన్ చేసేసి లూబ్ అయితే చేసేద్దాం. సో డీజిల్తో అయితే స్టార్ట్ చేసేద్దాం. డీజిల్తో రస్ట్ కూడా పోతుంది అనమాట. ఒకవేళ రస్ట్ ఇంకా పోవట్లేదు అంటే ఆ సిచ్యువేషన్లో మనం WD-40 అయితే యూజ్ చేద్దాం. ఒక్కసారి ఈ చైన్ కండిషన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి దీన్ని లూప్ చేయలేదు, ప్లస్ యూజ్ కూడా చేయలేదన్నమాట. సో ఇలా చైన్ ఉంటే ఎప్పుడు తెగిపోతుందో దానికి క్లారిటీ ఉండదు. సో దీన్ని అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసేసి బ్రాండ్ న్యూ చైన్ అయితే చేసేద్దాం దీన్ని. సో ఈ చైన్ ఫుల్ రస్ట్ అయిపోయింది కదా, దాని మీద నేను డీజిల్ అయితే స్ప్రే చేస్తున్నాను. డీజిల్ స్ప్రే చేసి మంచిగా బ్రష్తో క్లీన్ చేసేసి తర్వాత దీన్ని అయితే షైన్ చేపించేద్దాం. అండ్ వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చైన్లో పడి ఫింగర్స్ కట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో క్లాత్ని పెట్టి తుడవడం అయితే అవాయిడ్ చేయండి, బ్రషెస్ని యూజ్ చేయండి. ఇది కొంచెం సేపు నానిన తర్వాత అప్పుడు ఈ బ్రష్ పెట్టి మనమైతే దాన్ని లాగేస్తే రస్ట్ అంతా వచ్చేస్తుంది. అప్పటికి కూడా రస్ట్ పోకపోతే మనం WD-40 పెట్టేసి క్లీన్ చేద్దాం. WD-40 వేస్తే రస్ట్ని తినేస్తుంది అనమాట WD-40. సో కొంచెం సేపు వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు ప్రాసెస్ చూసారు కదా, మనం డీజిల్ని కొట్టేసిన తర్వాత ఒక స్టార్ట్ చేసి అయినా చేయొచ్చు. స్టార్ట్ చేస్తే రిస్క్ అనమాట. అది మీ విషయం అనమాట. స్టార్ట్ చేసి చేస్తారో లేదంటే ఇట్లాగే ఉంచి రబ్ చేసుకుంటారో. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఇక్కడ ఫింగర్ పడిపోయి ఫింగర్స్ కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేనైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసేసి నేనైతే క్లీన్ చేసుకున్నా. ఒకసారి కింద అయితే చూడండి ఎంత డస్ట్ అయితే వచ్చిందో దీని నుంచి. ఇప్పుడు మనం డీజిల్తో వాష్ చేసాం కదా, ఒక 2 minutes వదిలేసి వాటర్తో క్లీన్ చేసి దీన్ని అయితే నీట్గా తుడి చేసుకోవాలి డీజిల్ లేకుండా. అప్పుడు దాని తర్వాత మనం లూబ్ అయితే చేసుకోవాలి. డీజిల్తో క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే వాటర్తో క్లీన్ చేస్తున్నా, ఎందుకంటే ఉన్న డస్ట్ అంతా రస్ట్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. వాటర్తో క్లీన్ చేసి క్లాత్తో అయితే నీట్గా తుడిచేయాలి డీజిల్ లేకుండా. అప్పుడు డస్ట్ని అయితే అట్రాక్ట్ చేయదు. సో ఈ ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అవ్వండి డీజిల్తో వాష్ చేయాలనుకుంటే. చాలామంది చైన్ క్లీనర్లో యూజ్ చేస్తారు, దానిలో పెద్ద వాడేది ఏమి ఉండదు. దీనిలో అయితే ఏ కెమికల్స్ ఉన్నాయో దానిలో కూడా అయ్యే ఉంటాయి. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే మనకి రిజల్ట్ ఏం కావాలి, క్లీన్ అవ్వడం కావాలి. సో దేంతో క్లీన్ అయితే ఏంటి, మనం మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఏదైనా. సో డీజిల్తో కూడా వాష్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయ్యి మనం కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే లో బడ్జెట్లో అయితే అయిపోతుంది డీజిల్తో క్లీన్ చేసుకుంటే. చైన్ని వాటర్తో వాష్ చేసిన తర్వాత నీట్గా ఒక క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకోవాలి. చాలా డస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ అలా పెట్టి తీసినప్పుడే ఇట్లా ఇంత వస్తుంది. ఇది చేసిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. కింద కూడా చూడండి ఎంత మట్టి అయితే వచ్చిందో. ఇది మొత్తం మన చైన్స్ పాకెట్ని అయితే పాడు చేస్తుంది అనమాట. ఫస్ట్ దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇలా తిప్పినప్పుడు దీని లోపల హ్యాండ్ పడిపోయి ఫింగర్ కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చేయాలి చైన్ క్లీనింగ్ అనేది. వన్స్ చేయడం అలవాటైంది అంటే మీకు మీరే చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం నుంచి.
చైన్ని క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చైన్ కండిషన్ అయితే చూడండి, మొత్తం నీట్గా అయితే వచ్చేసింది. ఒక 2-3 టైమ్స్ ఇట్లాగే లూబ్ అండ్ క్లీన్ అయితే చేసుకుంటే మొత్తం రస్ట్ పోతుంది. చైన్ క్లీన్ అండ్ లూబ్ని అయితే నెగ్లెక్ట్ చేయమాకండి, అది మన బైక్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చైన్ క్లీన్ చేసిన తర్వాత లూప్ చేయడం కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి లూప్ చేయడం అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 2 లింక్స్ అయితే ఉన్నాయి కదా, మనం లూప్ చేసేటప్పుడు ఈ లింక్లో అయితే స్ప్రే చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇలా స్ప్రే చేయకూడదు. యాక్చువల్గా ఇక్కడ లూప్ చేసుకుంటే మిగతాది మొత్తం అదే లోపలికైతే తీసేసుకుంటుంది. ఓవర్ లూప్ కూడా చేయకూడదు, ఆయిల్ ఎక్కువ అయిపోయినా కానీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా చైన్ క్లీన్ అండ్ లూప్ చేసుకుంటే మీ బైక్ చైన్ లైఫ్ని అయితే మీరు పెంచుకోవచ్చు. ఇలా చేయకుండా వాడితే మీకు 5000 కూడా రాదు మీ చైన్స్ పాకెట్ లైఫ్ అయితే. మీరు ఎప్పుడైనా చైన్ క్లీన్ చేసుకోవాలనుకుంటే నా అలాగా నీట్గా రెడీ అయితే చేసుకోమాకండి. నేను వీడియో కోసం అని చెప్పేసి ఇట్లా రెడీ అయ్యాను అనమాట. లేకపోతే నేను కూడా నైట్ డ్రెస్లోనే క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మీరు కింద అయితే చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఆయిల్ అయితే పడిపోయి ఉంది. అలాగే నా హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం ఆయిల్. అండ్ ఇక్కడ వరకు అయితే ఆయిల్ పడిద్ది, స్ప్రింకిల్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడైతే బ్రష్ పెట్టి టైర్ రొటేట్ చేస్తామో ఆయిల్ మొత్తం స్ప్రింకిల్ అవుతుంది. అది మొత్తం వచ్చేసి డస్ట్, శాండ్ అవి మొత్తం చైన్లో స్టక్ అయిపోయి ఉంటాయి కదా, అవి అయితే స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి అనమాట. లైట్ కలర్ డ్రెస్సెస్ అయితే అసలు వేసుకోమాకండి. అండ్ డూప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, పక్కన పిల్లల్ని అయితే రానివ్వమాకండి. మీరు కొంచెం డీవియేట్ అయినా కానీ ఈ చైన్ పాకెట్లో పడి ఫింగర్ కట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లూప్ చేయడం అంత ఈజీ అయితే కాదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఫింగర్స్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా డీప్గా క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్రంట్ పాకెట్ అయితే ఉంటుంది, ఇది ఓపెన్ చేసి అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఫుల్ డీప్ క్లీన్ అయితే ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సో చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ మీకు అర్థమైనట్టుంది, అది చాలా ఇంపార్టెంట్, దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ టైం మీ చైన్ లేదంటే మీ ఫ్రెండ్ వాళ్ళ చైన్ ఇలా రష్తో కనిపించేస్తుంటే వాళ్ళకైతే చెప్పండి, ఇలా మెయింటైన్ చేయకూడదు అని చెప్పేసి. సో చైన్ అయితే నీట్గా మెయింటైన్ చేయండి. So that's it for today guys, hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do, hit the like, share and subscribe to my channel. This is AD on Superbike signing out.